ఏ గాయస్ వెరీ వామ్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో హిందూపూర్లో అయితే కొద్దిగా ఎండలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. బెంగళూరులో అయితే కొద్దిగా చల్లగానే ఉంది. నేనైతే నా హోమ్ టౌన్ హిందూపూర్కి అయితే వచ్చేసాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడైతే లైక్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ నేను వాట్ ఐ ఈట్ ఇన్ మై డే అని చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే మమ్మీ అంటే రాయలసీమ స్పెషల్ బొరుగులు కానీ చేస్తుంది. నేను మమ్మీ కలిపి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం అన్నమాట. లైక్ ఉగ్గానీనే చేసేస్తాము. సో మధ్యాహ్నం యాక్చువల్లీ మేము టమాటా బాత్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి కూడా లైక్ ప్రిపరేషన్స్ అండ్ నీట్గా లైక్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ బొరుగులు కానీ చేసేసుకుందాం. సో మేము ఎలా చేస్తాము ఏంటి అనేది మీరు బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, లైక్ మిస్ అవ్వద్దండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే మనం పప్పుల పొడి చేస్తున్నాము. సో పప్పుల పొడికి పప్పులు నేను కొంచెం వేయించి వేస్తాను. మీకు కావాలంటే వేయించుకోవచ్చు, లేదంటే లైక్ అలానే కూడా లైక్ మిక్సీకి వేసుకోవచ్చు. కొద్దిగా పప్పులు వేయించి అండ్ వెల్లుల్లి కూడా వేస్తున్నాం. అయితే పప్పులు వేయించాను అండ్ వెల్లుల్లి కూడా కొద్దిగా లైట్గా వేయించా, ఎందుకంటే పొడి కాబట్టి లైక్ టేస్ట్ కూడా బాగుంటుంది అని. మిరపకాయలు బుడ్డు మిరపకాయలు ఇవి కొద్దిగా కారంగా ఉంటాయి, సో నేను 3 వేసాను. సో కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవడమే. సో పొడి అయితే రెడీ అయిపోతుంది. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో తగినంత సాల్ట్ కూడా వేసేసాను. సో మనకు కావాల్సిన పొడి అయితే రెడీ అయిపోయిందండి. సో పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది ఉగ్గానీకి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో బొరుగులు అయితే తెచ్చుకున్నాం. మనకు కావాలంటే లైక్ నార్మల్ మసాలా బొరుగులు వేస్తాం కదా, అలాంటివైనా వేయచ్చు. లైక్ ఆరెల్స్ బియ్యం బొరుగులు అంటారు కదా, అవి కూడా వేయచ్చు. మా దగ్గర అయితే లైక్ అదే బేల్పూరి చేస్తారే ఆ బొరుగులు ఉన్నాయి. సో ఈ బొరుగులు ఇలా వేసుకున్నాక సో ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి ఇలా వేయాలి. ఈ మాత్రం వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేయండి. సో పిండేశాక లైక్ తిరుగువాత ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం బొరుగులు మీకు లైక్ 3 క్వాంటిటీ నేను చూపిస్తాను ఎంత వేసుకోవాలనేది. సో మనమైతే యాక్చువల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో లైక్ ఆవాలు, శనగబాలు, ఉద్దిబాళ్ళు అన్నీ వేసి లైక్ తర్వాత వస్తువులు అన్నీ వేసి మీకు కావాలనుకుంటే లైక్ వెల్లుల్లి వేయచ్చు. బట్ మా మమ్మీ ఎక్కువ వెల్లుల్లి ఇష్టపడరు అనమాట. సో నేను అందుకే వెల్లుల్లి వేయను. బట్ వెల్లుల్లి వేస్తే కూడా లైక్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నార్మల్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ ఎర్రగడ్డలు, లాస్ట్లో లైక్ టమాటా వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం తిరగవాత అంతా లైక్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇదంతా లైక్ తిరగవాత ప్రాసెస్ అన్నమాట. సో కొద్దిసేపు ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత సో టమాటాలు వేసేయాలి. సో ఆఫ్టర్ దాట్ టమాటాలు కూడా లైక్ ఒక 2 to 3 minutes వరకు టమాటాలు మగ్గియాలండి. మగ్గించిన తర్వాత లైక్ తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకొద్దిసేపు ఒక 2 to 3 times అట్లా వేగనివ్వాలి. లైక్ 1 to 2 minutes అలా వేగిన తర్వాత లైక్ పచ్చివాసన పోయేంత వరకు లైక్ అన్నిటికీ పచ్చివాసన పోవాలండి. ఎర్రగడ్డలకి, టమాటాలకి అండ్ పసుపు సో అన్నిటికీ పచ్చివాసన పోయిన తర్వాత సో కొద్దిసేపు వేగిన తర్వాత మనం నెక్స్ట్ అయితే ఇంకా బొరుగులు వేసేసుకోవడమే. లైక్ మనం నానబెట్టిన బొరుగులు ఉన్నాయి కదా, అవైతే వేసుకొని కలుపుకోవడమే అన్నమాట. నేనేం చేస్తానంటే సో బొరుగులతో పాటు కొత్తిమీర కూడా ఒకేసారి కలిపేస్తాను అన్నమాట. బికాస్ లైక్ కొద్దిగా వేడి ఉంటుంది కదా, కింద వేడి ఉంటుంది కదా, సో అది లైక్ అలానే
ఐ మీన్ పీల్చుకుంటుంది అని చెప్పేసి. సో బొరుగులు అండ్ కొత్తిమీర అంతా వేసి కలిపేస్తాను. సో దిస్ ఇస్ లైక్ ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ ఉగ్గాని. దీనిపైన లైక్ మీకు ఇష్టం ఉంటే పొడి వేసుకోవచ్చు. యాక్చువల్లీ పొడి కలపాలి. సో ఇంట్లో వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట పొడి కలపడం. సో నేను ఫస్ట్ అయితే తిరువాత వేసి లైక్ లాస్ట్లో ఆప్షనల్గా నేను పొడి అయితే పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ ఉగ్గాని. అండ్ చూడండి పైన పొడి. సో అలా పొడి వేసి తర్వాత ఇంకొకసారి కలపాలి. సో కలిపిన తర్వాత వీఆర్ రెడీ టు సర్వ్ అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్ అండ్ ఈజీ కూడా. లైక్ తొందరగా మార్నింగ్ లేవగానే తొందరగా మనకు అయిపోయే విధంగా కూడా ఉంటుంది. సో టేస్ట్ కూడా లైక్ ఆ రోజు చాలా బాగా వచ్చింది ఉగ్గాని అన్నమాట. హే గాయ్స్, సో ఇప్పుడైతే లైక్ మనం టమాటా బాత్ చేయబోతున్నాం అనమాట. సో వాట్ ఐ ఈట్ ఇన్ మై డేలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బురుగులకు కానీ, అండ్ ఆఫ్టర్నూన్ టమాటా బాత్ అయితే చేస్తున్నాం అనమాట. టమాటా బాత్ అండ్ రైతా. సో ప్రాసెస్ కూడా లైక్ చూసేయండి. ఎస్, నేను ముందు చెప్పినట్లయితే లైక్ టమాటా బాత్ కదండి. సో టమాటాలు అయితే ఎక్కువ కోసుకోవాలన్నమాట. లైక్ ముగ్గురికి, నేను ఇక్కడ ముగ్గురు క్వాంటిటీ చెప్తున్నాను. ముగ్గురు కంటే లైక్ ఒక 5 to 6 టమాటాస్ తీసుకొని ఫస్ట్ అవి ఆయిల్లో మగ్గనివ్వాలి. నార్మల్ లైక్ ఆయిల్, ఆవాలు అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అవి మగ్గనివ్వాలి. టమాటాస్ మగ్గాలన్నమాట, ఎందుకంటే టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో అది వేసాక లైక్ నార్మల్ ఆనియన్స్ వేసి మగ్గనివ్వాలన్నమాట. సో ఇది ఒక 2 to 3 minutes అలా మగ్గిన తర్వాత లైక్ నేను మిక్సీకి వేసేది ఏవేవి అని చెప్పి మర్చిపోయాను. లైక్ మనం మసాలా చేసుకోవాలి. దానికి వచ్చేసి పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ చేయండి. సో అది వచ్చేసి మసాలా అన్నమాట. సో మసాలా కూడా లైక్ ఆయిల్లో వేసి వేయించాలి. సో ఇదంతా లైక్ ఫస్ట్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అంతా వేగనివ్వాలి. సో ఇదంతా వేగిన తర్వాత లైక్ ఒక 5 to 10 minutes అవుతుందండి ఇదంతా ప్రాసెస్ అయ్యే పాటికి. సో ఇలా కొద్దిసేపు వేగించిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా, లైక్ ఏదైతే మసాలా ఉంటుందో మనం మిక్సీకి వేయించుకున్నాం కదా, సో ఆ మసాలా కూడా వేసి ఒక 2 to 3 minutes అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేగనివ్వాలి. సో మిక్సీలో ఉన్నది కూడా లైక్ మనము ఏం వేయించుకోండాం కాబట్టి సో ఇదే అన్నమాట అది మిక్సీలోకి వేసేది. సో ఇదే అండి. సో దీనికి ఏమేమి కావాలో ఇంకోసారి చెప్తాను చూడండి. పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కుదిరితే ఆనియన్ అన్నా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో అది వేసి లైక్ పచ్చివాసన పోయేంత వరకు ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక్క 10 minutes అలా మీకు కొద్ది ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా వేగి లైక్ టమాటోస్, ఆనియన్స్ అండ్ ఇది మసాలా అంతా వేగడానికి మీకు కొద్ది టైం పడుతుంది. బట్ స్టిల్ టేస్ట్ అయితే లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, లైక్ మీకే తెలిసిపోతుంది. సో ఇదంతా అయ్యాక లైక్ మనము రైస్ని ఒక 1 hour ముందు నానపెట్టేసేయండి. లైక్ మసూరిలే వేసుకోండి, ఏం పర్వాలేదు. బాస్మతి ఉంటే బాస్మతి వేసుకోండి, లైక్ ఆర్ ఎల్స్ మసూరీలు ఉంటే మసూరీలు కూడా వేసుకోండి. అండ్ ముగ్గురికి కాబట్టి 6 glasses అదే మీకు ఎంతమంది 6 cups తీసుకోవాలి. సో 6 cupsకి లైక్ మా మమ్మీ 12 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి 6 cups ఆఫ్ రైస్కి 12 cups ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ అయితే ఉడికేకి పెట్టేసేయాలి. సో కుక్కర్ ఉడికిన తర్వాత అండ్ బియ్యం వేసిన తర్వాత కూడా అండ్ బియ్యం నానపెట్టండి. ఫస్ట్ ఒక 1 hour ముందు ఒక 3 cups ఆఫ్ బియ్యం నానపెట్టిన తర్వాత
తర్వాత వేసుకోండి మనము టమాటా బాత్ చేసుకోవడానికి. సో ఓన్లీ 2 విజిల్స్కి పెట్టండి, ఎక్కువ పెట్టద్దండి, కింద లైక్ అడుగు అంటేసుకుంటుంది. సో ఇలా మరగాలన్నమాట. కొద్దిగా మసాలా అంతా కొద్దిగా మరిగిన తర్వాత చూడండి రైస్, సో అలా బియ్యం వేసేసుకొని లైక్ కుక్కర్ విజిల్కి అయితే పెట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఒక 2 విజిల్స్ అండి, ఎక్కువ పెట్టద్దండి, ఎందుకంటే కింద లైక్ మాడుకొని వస్తుంది. సో ఓన్లీ 2 విజిల్స్కి పెట్టేసి వీఆర్ గుడ్ టు గో నౌ ఫర్ ఈటింగ్. సో నేను ప్రాసెస్ అంతా చూపించా కదా. రైతా లైక్ నార్మల్ పెరుగు రైతా, లైక్ దోసకాయ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెరుగులో వేసి తిరగవా తీసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. సో నేనైతే 2 విజిల్స్కి అయితే పెట్టేశాను రైస్. సో అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. మసూరి బియ్యం చేస్తే ఇట్లా ఒదుగుతుంది అన్నమాట. పెరుగు పచ్చడి వేసుకొని ఎలా ఉన్నాయండి లైక్ టుడేస్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.